నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు కావాలి? మీరు చామంతి గారే కదా? అవునండి. మీరు? నా పేరు శ్రీనివాస్ అండి. మీకోసమే వచ్చాను. ఆ, నా కోసమా? దేనికండి? మీరు ధర్మ కాలేజీలో మెరిట్ స్టూడెంట్ అని, కాలేజ్ టాపర్ అని తెలిసింది. మ్యూట్ కోర్టులో కూడా 2 కేసుల్లోనూ మీ ప్రతిభ చూపించి విజయం సాధించారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ, అయితే మీరు దేనికొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ముందు అది చెప్పండి. టెన్షన్ పడకండి, మీ గురించి తెలుసుకున్నదే చెప్తున్నాను. అదే, ఎందుకు తెలుసుకున్నారు? నన్ను వెతుక్కుంటూ ఇంటి దాకా ఎందుకు వచ్చారా అని అడుగుతున్నాను. అదే చెప్పబోతున్నాను చామంతి గారు. మాది ఈకో సంస్థ. మా సంస్థ మీలాంటి వారిని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం 10 మంది మెరిట్ స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తాం. మంచి అంబిషన్ ఉంది. ఓ, ఇదిగోండి, ఇక్కడ సంతకం పెట్టి ఈ చెక్ తీసుకోండి. చూడండి శ్రీనివాస్ గారు, మీ ఆలోచన మంచిదే, నేను కాదనను. కానీ ఇలా తీసుకునే ఆలోచన నేను చెయ్యను. అయ్యో, అందులో తప్పేముందండి. మీరు తీసుకోవడానికి 100% అర్హులు. పైగా మీరు మెరిట్ స్టూడెంట్ కూడా. నేను మెరిట్ స్టూడెంట్నైనా ఏ స్టూడెంట్నైనా ఉచితంగా ఇచ్చే డబ్బుని తీసుకోనండి. నేను కష్టపడి సంపాదించుకుని నాకొచ్చిన దాంతో నాకు తృప్తి ఉంటుంది. కష్టాన్ని నమ్ముకున్న దాన్ని, ఇలాంటి అదృష్టాన్ని నమ్ముకోను. దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి. అది కాదు చామంతి గారు, ఇంకోసారి బాగా ఆలోచించుకోండి. దేనికో దానికి ఉపయోగపడతాయి కదా. గుర్తుంది కదమ్మా, పసుపు తాడుతోనే అలాగే ఉండకూడదు. అత్తింటికి దోషం. 2వ రోజు బంగారు గొలుసులో తాళి గుచ్చుకోవాలి. ఈ ఉచితంగా వచ్చే డబ్బుతో అవి కొనుక్కొని వేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది కరెక్ట్ కాదు. తీసుకోండి చామంతి గారు, యూజ్ అవుతుంది. నాకు అవసరం ఉన్నా ఎలా తీసుకుంటాను? నాకు అవసరం కన్నా నా ఆత్మాభిమానమే ఎక్కువ. దాన్ని నేను ఎప్పటికీ కోల్పోను. ఇంకేం ఆలోచించకండి, బ్యాంకులో వేసుకోండి. ఆడపిల్ల దగ్గర డబ్బులుంటే దేనికో దానికి ఉపయోగపడతాయి. చూడండి శ్రీనివాస్ గారు, డబ్బు అనేది ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకి అందరికీ అవసరమే. సర్వం జగత్ అంతా డబ్బుతోనే నడుస్తుందని నాకు తెలుసు. కానీ నా సిద్ధాంతం ప్రకారం